ఇప్పుడు మనకైతే లదాఖ్ ట్రిప్ అయితే ముహూర్తం వచ్చేసింది. ఢిల్లీ తర్వాత చండీగఢ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మనాలి. పైనుంచి అక్కడే కింది నుంచి అక్కడే మొత్తం మన గిన్నెల మూత పెట్టి మనం కోడిగుడ్లు ఎట్లా ఉడక. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా శేఖర్ యాదవ్. ఇప్పుడు మనకైతే లదాఖ్ ట్రిప్ అయితే ముహూర్తం వచ్చేసింది. ఇంకా సేపట్లో అయితే బయలుదేరబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 9 అవుతుంది. ఇంకొక 10 minutes లో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అన్ని మనం చదువుకొని మనం అయితే స్టార్ట్ కాబోతున్నాం. ఇప్పుడే జస్ట్ బాతింగ్ అయితే చేసిన ప్రజెంట్ ఇప్పుడు రూమ్ లోనే ఉన్నా. ఇంకా సేపట్లో అయితే బయలుదేరబోతున్నాం. ఇప్పటి నుంచి అయితే మన వీడియోలలో మొత్తం మంచి మంచి లొకేషన్స్ అడ్వెంచరస్ అయితే ఉండబోతున్నాయి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాండి. ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తా. అన్నిట్లో ఫాలో అయిపోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో పెడతా. మనైతే ఫస్ట్ ట్రిప్ లదాఖ్ ట్రిప్ అయితే మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. ఈ వీడియోని అయితే లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మన వెహికల్ అయితే కింద పార్కింగ్ చేసినాం. ఆలస్యం లేకుండా ట్రావెలింగ్ స్టార్ట్ చేసి అయితే మిగతా విషయాలు మొత్తం ట్రావెలింగ్ లో మాట్లాడుకుందాం. బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మొత్తం ఇదంతా ఇక దుమ్ము పడుతుందని చెప్పి ఈ కవర్ అయితే వేసేసినాం. లేకపోతే ఆల్రెడీ సగం దుమ్ము పడ్డది. మనం నిన్న మొన్న అటు పోయినప్పుడు సర్వీసింగ్ చేసిరు మన వాళ్ళు. అది మొత్తం అదేదో ఆయిల్ పెట్టి ఏదో మొత్తం రబ్ చేసిరు. దానికి మట్టి పడంగానే అట్నే అతికిపోతుంది అసలు ఘోరంగా. జర ఇది కప్పడం వల్ల మనకు దుమ్ము అనేది ఎక్కువ తక్కువ పడకుండా ఊకే బైక్లు అవి పోతా ఉంటాయి కదా. దీన్ని మడిచేసి మళ్ళీ కరెక్ట్ మడతెత్తే ఏమైందంటే మనకు బండే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే ఎట్ట పడతా మడత పెడితే ఇక మనకు వాళ్ళ పట్టదు. అంత కథ ఆగమాగా ఉంటుంది. నీట్గా గట్టి అనుసుకుంటారా గాలి మొత్తం బయటికి పోతుంది. ఇంటికాడ పట్టాలు మడత పెట్టినట్టు ఉన్నాయి, శెలకల పట్టాలు. స్టార్ట్ అయ్యి ఇప్పుడే మనం వాటర్ క్యాన్స్ తీసినాం కదా. వాటర్ క్యాన్స్ నింపుకొని అయితే పోదాం. ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చినాం. అటొక క్యాను ఇటొక క్యాన్ అయితే పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి అయితే ఈ క్యాన్ పెడుతున్నాం నార్మల్ యూజ్ చేసుకోవడానికి. వాటర్ తాగడానికి ఎక్కడ పడితే అక్కడ ఆపితే లెఫ్ట్ సైడ్ ఆపుకుంటే మనం వాటర్ తాగడానికి కోల్ క్యాన్ అటు సైడ్ పెట్టినాం. లెఫ్ట్ సైడ్ బండికి మనం లెఫ్ట్ సైడ్ ఆపుకున్నప్పుడు జర వాటర్ తాగడానికి మ్యాక్సిమం ఆపుతాం. ఒకవేళ ఆయన ఆ వాటర్ అన్నం వండుకోవడానికి దాన్ని దీనికి కాబట్టి మనం చాలా సైడ్ తీసుకున్నాం కాబట్టి అందుకే దాన్ని రైట్ సైడ్ పెట్టినాం నార్మల్ క్యాను సైడ్. ఇంకోటి ఏంటంటే ఇంతసేపే ఒకటి బ్రెడ్ తీసుకున్నాం, మిల్క్ బ్రెడ్ ఒకటి, ఇంకా షాంపూ తీసుకున్నాం. ఒక బకెట్ ఒకటే, చిన్న బకెట్ ఒకటే ఉంది మనకు. ఇప్పుడు జర స్నానం చేయడానికి దానికి దీనికి అవసరం వస్తుందని ఒక చిన్న బకెట్ తీసుకున్నాం. అంటే ఒక కూరగాయలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి తర్వాత ఇక పోయేటప్పుడు దారిలో తీసుకుందాం. ఇంకా మనకున్న పని ఒకటే చిన్న బకెట్ తీసుకొని ఇలా పెట్టుకుంటే మనం స్టార్ట్ అవ్వడమే, ఇంకా వేరే ఏం పని లేదు. బకెట్ కూడా తీసుకున్నాం ఒకటి చిన్న బకెట్ సరిపోతుంది మనకి. అవి ఓకే మళ్ళీ గట్టిగా అంతే మన ఉన్న బకెట్ ఇరుగుతుంది. ఓకే మరి కలుద్దాం మరిగా. రైట్, ఫోన్ చేస్తా. ఇంత లేట్ అయింది మరి నాయన అనుకోకుండా. ఓకేనా, స్టార్ట్ అయిపోయినాం. దూలపల్లి రోడ్లో ఉన్నాం. స్ట్రైట్కి వెళ్తే కోంపల్లి, వెనక పోతే గండి మైసమ్మ. కోంపల్లి వే లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ నాగపూర్ హైవే. మనం ఇట్లా గండిపేట ఇంతకుముందుకు వచ్చిన రోడ్లో కూడా పోవచ్చు. కాకపోతే మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఏమవుతుందంటే మళ్ళీ మనకు టోల్ గేట్ టచ్ అవుతుంది, అమౌంట్ బొక్క అని చెప్పి ఇట్లా పోతున్నాం. మనమైతే లెఫ్ట్ తీసుకున్నాం. కోంపల్లి దగ్గర లెఫ్ట్. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే మాత్రం మేడ్చల్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటినాక మేడ్చల్. మనం వెళ్ళే రూట్ వచ్చేసి డైరెక్ట్ నాగ్పూర్ తర్వాత ఎమ్మటనే సియోని దగ్గర లెఫ్ట్ తీసుకొని గ్వాలియర్ రూట్, నర్సింగ్పూర్ రూటు, నర్సింగ్పూర్, గ్వాలియర్, సాగర్, ఝాన్సీ, ఇంకా నెక్స్ట్ ఢిల్లీ, తర్వాత చండీగఢ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, మనాలి అట్లనైతే వెళ్తాం. లదాఖ్ దగ్గర మనకు హైదరాబాద్ నుంచి 2563 కిలోమీటర్లు ఎంతో చూపిస్తుంది లదాఖ్ అయితే. అక్కడికి పోయినాక చూద్దాం. మనం ఇక్కడి నుంచి అయితే నేను ఒకసారి ఇప్పుడు 0 చేస్తా. ట్రిప్పు ఏలా 0 చేస్తున్నా. ఇంకా మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి కూడా రాలే. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అంటే ఇక అనుకోరి కోంపల్లి దగ్గర 0 చేసినాం అనుకున్నాం. ఇప్పుడు ట్రిప్ ఏలా అయితే 0 చేసినా మనం అక్కడికి పోయేసరికి ఎంత వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం. అవుటర్ రింగ్ రోడ్ దాటినాక మొత్తం వర్క్ జరుగుతుంది. మేడ్చల్ దగ్గర నుంచి మొత్తం నాకు తెలిసి ఫ్లైఓవర్లు వేస్తారు అనుకుంటా. నాగపూర్ 428, నిజామాబాద్ 109 కిలోమీటర్లు ఉంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసినాం. ఇక్కడ చేగుంట దగ్గరికి అయితే వచ్చేసినాం. గీసీ లాంటి ఏ చేస్తలేము. ఏసీ లేకుండానే వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఏసీ వేసుకొని పోతే మనకు మైలేజ్ అనేది రాదు ఎక్కువ. ఎక్కడైతే దుమ్ము లేస్తుందో అట్లాంటి దగ్గర అద్దాలు లేపుకొని వేస్తే ఒక నిమిషం వేయడం అంతవరకే. బిక్నూరు టోల్ గేట్ దగ్గరకు వచ్చినాం. సెకండ్ టోల్ గేట్ మనకు హైదరాబాద్ నుంచి. మనం 0 చేసిన దగ్గర నుంచి 78 కిలోమీటర్లు, 78
6 కిలోమీటర్ దాకా వచ్చినాం. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మనకి బిక్నూరు టోల్ గేట్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది కామారెడ్డి దాటినాక నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్. ఇక ఆదిలాబాద్ దాటినామంటే మనకి ఇక మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఆదిలాబాద్ దాటగానే ఇక మన తెలంగాణ బార్డర్ దాటినట్టే. చూద్దాం మనం ఈ రోజు వరకు ఎక్కడికి పోతాం, ఎంత వరకు పోతాం అనేది. నైట్ డ్రైవ్స్ అయితే చేస్తలేము, ఓన్లీ డే టైమే. మనమైతే ఇక బయట తినడం అయితే ఏముండదు. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉండాలి ప్రీవియస్ వీడియోల నుంచి. మనం బండ్లనే చేసుకోవడానికి వంటలు గింటలు అన్ని సామాన్లు అయితే పెట్టినాం కదా, కిచెన్ సెటప్ కూడా. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది. మనం బయలుదేరడమే కొద్దిగా లేట్గా బయలుదేరడం, లేట్ అయిపోయింది. అదొకటి ఇదొకటి వాటర్ నింపియడం, బకెట్ తీసుకోవడం, అదొకటి ఇదొకటి లేట్ అయిపోయింది. ఇక మనం ఈ టైంలో మళ్ళీ వండుకొని తినడం అదంతా పెద్ద లేట్ అయితే మనం తీసుకున్న మ్యాగీస్ నుంచే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చేసుకునేటట్టు టకటక చేసుకొని బయలుదేరిపోతాం. ఇప్పుడు అదే ఒకవేళ కనుక మనం అన్నం కూర అట్లాంటివి వండుకోవాలంటే మళ్ళీ కూరగాయలకు మళ్ళీ ఆపాలి. కూరగాయలు ఈ హైవే మీద దొరకడం చాలా కష్టం. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే టోల్ గేట్ దగ్గర దొరికితే అనుకుంటా. ఒకవేళ దొరికితే మాత్రం అక్కడ తీసుకొని బండ్లు అయితే ఒక 2 రోజుల మందం అయితే తీసుకొని పెట్టుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే కూరలు బువ్వలు వండడం అయితే ఏం లేదు, ఓన్లీ మ్యాగీ చేసుకోవడం. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, అందుకే. ఎండ మాత్రం మామూలు గుడ్డు కొడతలేదు. పైనుంచి అక్కడే కింది నుంచి అక్కడే మొత్తం మన గిన్నెల మూత పెట్టి మనం కోడిగుడ్లు ఎట్లా ఉడకబెడతాం అట్లా ఉడికినట్టు అవుతుంది మనది ఇప్పుడు పరిస్థితి. అంత ఘోరంగా కొడుతున్నాయి ఎండలు అసలు. ఫ్లైఓవర్ ఇస్తున్నారు కామారెడ్డి దగ్గర. మున్సిపల్ కౌన్సిల్ కామారెడ్డి, వెల్కమ్ టు కామారెడ్డి. ఇటు పోతే మాత్రం కామారెడ్డి లోకల్కి వెళ్ళొచ్చు. ఫ్లైఓవర్ కాలేదు, కాగానే అన్ని పైనుంచే పోతాయి. డిచ్చుపల్లి ఇంకొక 26 కిలోమీటర్లు ఉంది. నిజామాబాద్ దగ్గరలో ఉన్నాం. మనం ఒక పాన అయితే మర్చిపోయినాం, పాన తీసుకోలేదు. ఇప్పుడు మనకు ముందట ఏ ఆటోమొబైల్స్ ఉన్నా కూడా పోయి అయితే ఒక బిగ్ పాన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకు గట్లనే పంచర్ అదో ఇదో అయితే మనం ఇంకో స్టెప్నీ టైర్ అయినా మార్చుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఏం కాదు, మన బండి ఆల్రెడీ మనకి కొత్త సీల్ టైర్లు. అట్లనే బై మిస్టేక్ లో ఇంకేదన్నా సీలు సువో గివో ఏమన్నా అదైతే ఆపలేదు కదా సీల్ టైర్లు. ఏ టైర్లు అయినా కూడా అవి గుచ్చుకుంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా బిట్ బాన్ అయితే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనకి ఏదైనా లేనిపోదైనా వేరే వాళ్ళని అడగాలంటే వాళ్ళకి పని ఉంటుంది, వాళ్ళు ఆగలేరు మన టైర్ మార్చుకున్నంతసేపు. కాబట్టి అదొక పాన. ఇప్పుడు ముందు ఆటోమొబైల్స్ యాడ్ ఉంటే అన్నైతే తీసుకుంటాం. ఇప్పుడు మనం అయితే ఫారెస్ట్ లేక్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది మొత్తం నిజామాబాద్ ఫారెస్ట్. మంచిగా ఈ ఫారెస్ట్ ఏరియాలో మనకు ఏమైనా మంచి పెద్ద చెట్టు కనపడితే బండి సరిపోయేంత, అంటే మనకు నీడ బండికి మనం వండుకోవడానికి నీడ ఎక్కడ ఏ చెట్టు కింద అయితే ఉంటుందో అక్కడనైతే కొద్దిగా స్లో చేసి అయితే ఆపుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలల్లో మ్యాగీ చేసుకొని తిని వెళ్ళేటట్టు చూద్దాం చెట్టు. ఇక ఫారెస్ట్ అంటే మనకి రోడ్ వెంబడి మంచిగా ఉండే చెట్లు, కాకపోతే హైవే పక్కనే కాకుండా కొంచెం లోపలికి అన్నట్టుంటే మనకే బెస్ట్. ఆపుకొని తిందాం అనే లోపు టోల్ గేట్ అయితే వచ్చేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. 129 కిలోమీటర్స్ కు మొత్తం టోటల్ గా 3 టోల్ గేట్లు దాటినాం. ఇక్కడైతే చెట్టు కిందనైతే ఆపుకున్నాం మన బండి. అది వచ్చేసి హైవే. ఇప్పుడైతే మనం సర్వీస్ రోడ్లో అయితే పక్కకు ఆపుకున్నాం. ఒక 10 నిమిషాలల్లా మ్యాగీ చేసుకొని తిని మళ్ళీ బయలుదేరిపోదాం. ఇప్పుడు టైం అయితే 1:40 అవుతుంది టైము. ఈ రోజు అయితే మనం బయటకు వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ అంటే మన బండి ఫస్ట్ ట్రిప్ లో మనం అయితే మ్యాగీ చేస్తున్నాం. ఆయిల్ మొత్తం పోయింది అసలు. ఇలా మనం 2 కవర్లు పెట్టినాక కూడా ఇలా ఎత్తేసి అట్టుంది. ఇక నిమ్మలంగా ఇప్పుడు నేను తోడిసేది ఏం లేదు, ఇలా కొద్దిగా ఆయిల్ పడ్డది, తర్వాత తోడుస్తా. ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఏం చేద్దామంటే తర్వాత ఇక్కడ ముందుకు పోయిన తర్వాత ఒక లీటర్ వాటర్ బాటిల్, లీటర్ అయితే సరిపోతుంది. లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అవి తాగిన తర్వాత మొత్తం ఆ బాటిల్లో పోసేద్దాం ఈ ఆయిల్. ఇట్లయితే పోతూనే ఉంటుంది. బాటిల్లో పోసి ముందు పెట్టుకుంటే ఏమైందంటే మూత పైకి ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ జగ్ తీసుకొని వాటర్ జగ్లో వాటర్ నింపుకొని టకాటకా మ్యాగీ చేస్తే అయిపోతుంది. ఇందులో అయితే వాటర్ వేడి చేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిపోయింది. కొంచెం గాలి వస్తుంది, గాలికి ఇది అడ్డం పెట్టాలి, లేకపోతే ఆగదు. గాలికి ఊగానే ఆరిపోతుంది. అది మొత్తం 4 పీసెస్ వచ్చినాయి. మొత్తం 4 వచ్చేసినాయి. ఇవి 2 వీటికి 2 ఇంకా లోపల ఉన్నాయి కదా వాటికి. ఇప్పుడైతే వాటర్ హీట్ అవుతున్నాయి. కొద్దిగా గాలి రావడం వల్ల జర ఆరిపోయినట్టు చేస్తుంది. అది ఇంకేం చేయాలంటే నెక్స్ట్ సారి ఇటు కూడా ఇంకోటి పెట్టుకునేటట్టు చేయాలి. ఈ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకు యూజ్ అయితే ఇది తీసి ఇందులోనే పెడతా. మొత్తం టోటల్గా ముక్కలు చేసేసిన. నేను కూడా ఫస్ట్ టైం మ్యాగీ చేయడం ట్రై చేస్తున్నా. మనోడిని అడిగితే మనోడు ఒకడు గిట చేయాలరా అని చెప్పిండు. జస్ట్ ఇక దాన్ని బట్టి చేస్తూనే ఉన్నా. ఇవైతే మసాలాలు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇవి ఇందులో వేసేసి ఇవి ఉడికిన తర్వాత స్లోగా ఆ మసాలాలు వేస్తే అయిపోతుంది. మ్యాగీస్ అయితే ఉడికినాయి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ వేసినా మళ్ళీ వాసన గట్టిగా వస్తుంది, తినలేము. మనం చేసేది ఫస్ట్ టైం. చూద్దాం
ఈరోజు అయితే కొద్దిగా వేస్తా, మళ్ళీ నెక్స్ట్ సారికి మనకు అర్థమవుతుంది కదా టేస్ట్, అప్పుడు మళ్ళీ ఎంత వేసుకోవాలనేది చూద్దాం మోతాదు బట్టి. అసలు ఏమాత్రం సరిపోలే నేను వేసింది, ఇంక కొద్దిగా వేద్దాం. అలా కొద్దిగా ఇలా కొద్దిగా ఉంది అంతే. కలిపి చూస్తాం మళ్ళీ ఒకసారి సెట్ అయినా కాలేదా. గాలికి మొత్తం మంట ఆగిపోయినట్టు అవుతుంది అసలు. ఈ మసాలా ఇక నాకు తెలిసి సేమ్ ఇస్తాడు ఇళ్ళ కొద్దిగా అంతా, ఈ రెండిట్లో కొంచెం కొంచెం మిగిలింది నాకు తెలిసి. ఇప్పుడు మనకు 4 పీసులు వచ్చినాయి కదా, అంటే 1 సైడ్ కట్ చేస్తే అలా రెండింటికి ఒకటి అనుకుంటాం, రెండింటికి ఒకటి అనుకుంటాం. ఈసారి చూద్దాం టేస్ట్ ఎట్లుందో. కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ సారి అయితే 2 ప్యాకెట్స్ చేసి పడేద్దాం మసాలాలు. అయితే పక్కకైతే తీస్తున్నా, చేయి కొద్దిగా అడుగు. వాటర్ ఎక్కువ తక్కువ వేసి చేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. మొత్తానికి అయితే అయిపోయింది. 2 ప్లేట్స్లలో వేసేస్తా. ఫస్ట్ టైం చేసిన మ్యాగీస్ ఎట్లుంటుందో టేస్ట్ తిని చూద్దాం. ఎట్లుంది టేస్ట్? మంచిగానే ఉంది. ఆ ప్యాకెట్ మొత్తం వేస్తే మసాలా మనకు సెట్ అవుతుంది. బహుత్ అచ్చా హై. అంటే కొద్దిగా మసాలా మనకు తెలియక కొద్దిగా తక్కువ వేసినాం. నెక్స్ట్ సారి మాత్రం కొద్దిగా ఉన్న ప్యాకెట్లలో ఎంత ఉందో అంతే అయితే ఖతం అయిపోద్ది. మంచిగా ఉడికింది, అంతా బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఫస్ట్ నాకు కూడా వంటలు రావు అసలే, ఫస్ట్ టైం చేసిన ఇది మాత్రం. నేను ఇంకో స్పూన్ కూడా పెట్టినా కానీ ఇంకో స్పూన్ దొరకట్లేదు, మరి అది ఎడిపోయిందో ఏం కాదో. ఒక 20 మినిట్స్లో అయితే మొత్తం అయిపోయింది. గిన్నెలు కూడా కడిగేసినాం, తిన్నాం, బాగానే ఉంది, పర్లేదు టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసిన నేను మ్యాగీస్. ఇంకా మొత్తం ఆ ప్లేట్లు కూడా కడిగేసినాం. మళ్ళీ ఇలా పెట్టేసి జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ గిన్నె ఏడుందో ఆనే, ఆ గిన్నె ఏడుందో అనేది కొద్దిగా తూడుదాం, ఎందుకంటే వాటర్ మళ్ళీ అలా పెడితే వాళ్ళ వాటర్ అలానే ఉంటాయి. మళ్ళీ అసలే ప్లైవుడ్ అని మనకు ఆల్రెడీ పేపర్ వాల్ పేపర్ వేసిర్రు కానీ నో ప్రాబ్లం. కాకపోతే గట్లనే నన్ను లేకుంటే మళ్ళీ చక్కెరలో పోతాయి. ఇక మిగిలిన మ్యాగీస్ అయితే ఇలా పెట్టినాం. మనకు కొద్దిగా ఏమవుతుందంటే ఈ పైప్ అనేది కొద్దిగా మొత్తం ఉత్తుకున్నట్టు అవుతుంది మొత్తం వల్ల, కానీ పెడితే అయిపోతుంది స్టవ్. ఇట్లా అని పెట్టాలి, ఎందుకంటే కొద్దిగా పైప్ పొడుగుండేసరికి ఉంగుతుంది అసలు మొత్తం. అదే కొద్దిగా తక్కువ ఉంటే మనం నెట్టగానే పోయి అలా సెట్ అయిపోయేది. కాకపోతే పెద్దగా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది అంతే. ప్లేట్స్ కూడా ఇక్కడ పట్టినాయి. ఇక మనం కూల్ వాటర్ మొత్తం అంటింది, ఇక క్లాత్ పెట్టి కొద్దిగా దూడ్చాలి. ఈ క్యాన్ కొద్దిగా వేసి ఉంటాను, ఇక ఫుల్ నింపుకున్నాం అనుకో బాటిల్, అలా మనకి సాయంత్రం వరకు ఏ ఇబ్బంది ఉండదు. వాటర్ మాత్రం జర కూల్గానే తాగుతున్నాయి, తాగితే తెలుస్తుంది. ఫుల్ నింపేస్తే కదా, కొద్దిగా నింపించినాం కదా మనం, మరి ఎంతవరకు ఎప్పటిదాకా కూల్గా ఉంటాయో చూద్దాం. పర్లేదు, కుండల నీళ్ళు ఎట్లుంటాయో మనం కుండల గుడ్డ చుట్టూ పెడితే ఎట్లుంటాయో సేమ్ అట్నే ఉన్నాయి. బాగా కూల్ అయితే లేవు. ఫస్ట్ మనం వాటర్ నింపించినప్పుడు ఎట్లున్నాయి అట్లనైతే లేవు. ఇక మళ్ళీ దీన్ని ఎట్లుందో అట్లా లోపల నెట్టుకొని ఆ డోర్లు వేసుకొని అయిపోయినట్టే. ఇక మనం ఏం లేదు, నార్మల్గా మన వంట వండుకోవడం తినడం అంతా అయిపోయింది. ఎక్కడ డోర్లు అక్కడ వేసేసుకొని క్యాన్ కూడా మళ్ళీ బయట కన్నా కూడా లోపలికి పెట్టేసిన. ఈ వెనకదానికి లాకేసుకోవాలి. ఇక అయిపోయింది మొత్తం. ఆ క్యాన్ కూడా బయటిది కూల్ క్యాన్ కూడా లోపలికి అనుకున్నా. ఏమైనా మనకు అవసరం ఉన్నప్పుడు బయటకు అనుకొని బాటిల్స్ అలా నింపుకొని మళ్ళీ లోపలికి అనుకుంటే అయిపోతుంది. వెనక డిక్కీ తాళం వేసుకుందాం. మనకు ఇక డిక్కీ ఇప్పుడు అంత అవసరం ఏమంతగానో అవసరం లేదు. ఇంకేందుకు తీస్తాం, మళ్ళీ మనం నైట్ ఈవినింగ్ ఆపుకున్నప్పుడు తీసి క్యాంపింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ తీసి మళ్ళీ వంట వండుకునేటప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇటు నుంచి కూడా పోవచ్చు, కాకపోతే మళ్ళీ అక్కడ సర్వీస్ రోడ్ ఎక్కడ దానికి ఉందో మనకు తెలియదు. అదే ఇక్కడ మనం బండి తిప్పుకొని ఇక్కడనే ఉంది డైవర్షన్. హైవే రోడ్ ఎక్కడానికి ఇక్కడనే ఉంది కదా. ఎక్కేసినాం హైవే. ఇక్కడ నుంచి 344 కిలోమీటర్స్ ఉంది నాగపూర్. అంటే దగ్గర మనకి ఎడగదన్నా 6 గంటలు 5 గంటల ప్రయాణం నాగపూర్కు. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. దగ్గర మనం తిన్న దగ్గర ఇక కడగడం వండడం అది ఇదంతా 40 నిమిషాల దాకా పట్టింది. ఈవినింగ్ 6, 7 ఆ టైం కాగానే మనం అయితే ఆగుతాం, ఎందుకంటే నైట్ టైంలో డ్రైవింగ్ అయితే చేయట్లేదు. ఓన్లీ డే టైంలోనే మనం ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం. ఇంకొకటే ఒక పని ఉంది. ఆ పని ఏంటిదంటే మనం బిట్ పాన తీసుకోవడం ఒకటే, అది చాలా ఇంపార్టెంట్. అది మనకు మధ్యలో ఎప్పుడు అవసరం వచ్చేది తెలియదు కాబట్టి అక్కడ ఆటోమొబైల్స్ దగ్గర అయితే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వెనక మొత్తం ఆయిల్ బాక్స్ పెడితే మొత్తం కారిపోయింది. ఇంకా ఆ మాత్రం ఆ కవర్లు పెట్టినాం కాబట్టి ఆ మాత్రం అట్లుంది. లేకపోతే ఉన్నదంతా డ్రాల మొత్తం అలానే ఉండేది కావచ్చు. కొద్దిగానే ఉంది. తుడుదాం అనుకున్నా కానీ ఇప్పుడు అవన్నీ తీసి తుడిచాలంటే టైం పడుతుంది. కాబట్టి తర్వాత మనం ఈవినింగ్ ఆపుకోగానే వెంటనే మొత్తం తుడిచేసి ఒక లీటర్ బాటిల్ పెట్టుకొని లీటర్ బాటిల్ మొత్తం పోసేస్తాం. ఆయిల్ పోస్తే ఎట్లాంటి బాధ ఉండదు. ఎందుకంటే అలా ఫస్ట్ అలా పోతాం అనుకున్నాం కానీ వెనక ఎట్లా పెట్టరాదు కదా, ఇబ్బంది అయితే ఏమనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మధ్యలో డ్రాలు ఉన్నాయి కదా, మధ్యలో డ్రాలు పెట్టేద్దాం. ఆ లీటర్ బాటిల్ ఒకటైతే దగ్గర అయితే నిజామాబాద్ దగ్గరకు వచ్చేసినాం. నిజామాబాద్ ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు, అటు నుంచి అడిపోతే బాసరా కూడా వస్తుంది. బాసరా ఒక 47-48. మనమైతే స్ట్రేట్ ఒకటే హైవే. తర్వాత నెక్స్ట్ నిర్మల్, ఆదిలాబాద్ అవి అయితే వస్తే ఆదిలాబాద్ దాటితే మనకు ఇక మహారాష్ట్రే.
ఇప్పటి వరకు అయితే 136 కిలోమీటర్ల దాకా వచ్చినాం. లదాఖ్ పోయేంత వరకు నేనే తోలుతా. మనోనికి డ్రైవింగ్ వస్తుంది, కాకపోతే నార్మల్గా ఏడ ఎవరు లేనప్పుడు ఆ టైంలో అయితే కొద్దిగా తోలుతాడు. మిగతా టైంలో మళ్ళీ లేనిపోని హైవేలా లేనిపోని కూడా మనకు ఎందుకు, అందుకోసమే మనోనికి అయితే బండి ఇయ్యను, నేను ఒక్కరే డ్రైవ్ చేస్తా. ఇంకొచ్చేసి అయితే మనోనికి వంటలు రావు. మనోనికి మొత్తం నేను చేయాల్సిందే. నాకు కూడా వంటలు రావు, కాకపోతే ఇక ఇప్పుడు నేర్చుకోవాలి. ఎందుకంటే తప్పదు, మనం ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి కాబట్టి ఖచ్చితంగా క్యాంపర్ వ్యాన్లో తిరిగిన రోజులు ఇక మనం వంటలు చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఇక చేస్తాంటే అయ్యే వస్తాయి. ఎట్లయినా కూడా ఇక అలవాటు చేసుకోవాలి. వండుతా అంటే అదే వస్తూ ఉంటుంది, టేస్ట్ గీస్ట్ అంతా. ఈ ఎండకు మన లారీలు మొత్తం చెట్ల కింద ఏడ పెద్ద చెట్టు ఇవ్వబడితే కదా ఇంకా ఆడ బండి ఆపుతారు. ఆడ చెట్ల కింద ఇంకా మంచి చెట్లు, పెద్ద చెట్లు ఉన్నా కాడ మంచిగా ఒకటింటి నుంచి చూస్తున్నా మంచిగా కరెక్ట్ ఎండ టైం వరకు మంచిగా ఆపుకొని కొద్దిగా చల్లబడ్డంత సేపు రెస్ట్ తీసుకొని పోతట్టున్నారు. మనం హైదరాబాద్లో ఆ పని ఈ పని బకెట్ ఒకటి అదొకటి ఇదొకటి కొని అది ఇదంతా అని స్టార్ట్ అయ్యేసరికి 11 గంటలకు స్టార్ట్ అయినాం. ఇక అటు అవుటర్ రింగ్ రోడ్ దాటడం, మేడ్చల్ దాటడం, అది మొత్తం టోటల్ 12 వేసుకోరాదు అవుటర్ రింగ్ రోడ్ వచ్చే దగ్గర దాకా. టైం 3 అవుతుంది. ఇంకా నిర్మల్ 43 ఉంది, నాగపూర్ 320 ఉంది, ఆదిలాబాద్ 126, 126. ఈరోజు టోటల్ గా ఎన్ని కిలోమీటర్లు పోతాం అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ 160 కిలోమీటర్ల దగ్గరికి వచ్చింది, 1 కిలోమీటర్ తక్కువ. సాయంత్రం వరకు మనం ఆపేంత వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది చూద్దాం. బ్రో కలుద్దాం. మనోడు మన సబ్స్క్రైబర్ అంట నవదీప్ అంట మనోడి పేరు. అనుకోకుండా మనోడు అట్నుంచి చూసి ఆపోజిట్ మన కోసం ఫాస్ట్గా వచ్చేసి నేను రైట్ సైడ్ పోతున్నా, రైట్ సైడ్ వస్తూనే ఉండు. మనోడు కలిసిన దగ్గర నుంచి అయితే 295 కిలోమీటర్ దాకా ఉంది నాగపూర్. ఇప్పుడు మనకు టైం అయితే 3:20 అవుతుంది. పోయేటప్పుడు మనకు మెయిన్ ప్లేసెస్లల్లా ఒక తాజ్ మహల్ కూడా ఉంటుంది, ఆగ్రా టచ్ అవుతుంది పోయేటప్పుడు. ఇక్కడి నుంచి డైరెక్ట్ నాగపూర్ తర్వాత మనకు జబ్బల్పూర్ కంటే కొంచెం ముందు సియోని దగ్గర లెఫ్ట్ తీసుకొని సాగర్, ఇంకోటి ఝాన్సీ చెప్పినా కదా నేను. డైరెక్ట్ ఝాన్సీ తర్వాత మనకు తాజ్ మహల్, ఆగ్రా, ఢిల్లీ, తర్వాత చండీగఢ్, ఆ రూట్లో అయితే మనం వెళ్తూ ఉంటాం. మనం ఒకవేళ వీలైతే ఆగ్రా చూసుకుందాం, లేదంటే డైరెక్ట్ పోయి లదాఖ్ నుంచి మళ్ళీ కిందికి వచ్చేద్దాం. అట్లనైనా చూద్దాం, లేకపోతే వీళ్ళని బట్టి చూద్దాం ఎట్లుంటది అనేది. ఓన్లీ అడిగిపోయి చూపించడమే కాకుండా దగ్గర లదాఖ్లో ఇంకే పక్కన చుట్టుపక్కల విలేజ్లలో కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఆడ ఎంత మంచు పడ్డా ఏదైనా ఏ కథ అయినా కానీ వీలైతే మాత్రం తప్పకుండా అడ్వెంచరస్ గా మన వ్లాగులు అనేటివి ఉంటాయి. ఊర్లకు, వాళ్ళ చిలకలకు, పల్లెలకు అన్నిటికీ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క సంద అయితే కవర్ చేస్తాం. ఏది కూడా కవర్ చేయమనేది ఏది ఉండదు. మనం దగ్గర ఇప్పుడు పోతున్నాం. నాకు వీలైనంత వరకు పైన 3 స్టేట్లు అయితే పక్కా కవర్ చేస్తాం. లదాఖ్ టెరిటరీ అది వదిలేసేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఈ ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాలు అయితే పక్కా. లదాఖ్ అయిపోయినాక 3 రాష్ట్రాలు మొత్తం కవర్ చేసినాకనే, గీర్లలో కవర్ చేసినాకనే రిటర్న్ అయిదాం అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను అనుకున్న ప్లానే సక్సెస్ కావాలనే కోరుకుంటున్నా. పక్కా చేస్తా కూడా అది. మీరు సపోర్ట్, ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మీరైతే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం దగ్గర హైదరాబాద్ నుంచి లదాఖ్ వరకు డ్రైవ్ చేస్తున్నాం. అండ్ అక్కడ ఉన్న లొకేషన్స్ అవన్నీ చూపిస్తున్నాం. ఇంకా అట్లాంటి లొకేషన్ చాలా ఇంకా చూపించడానికి సపోర్ట్ ఉంటే, మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా డీప్ గా పోవడానికి కూడా ఉత్సాహం అనిపిస్తూ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్, మీ వీలైనంత వరకు షేర్ చేస్తారనే కోరుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, ఎవరికైనా కూడా మీరు మీ వీలైనంత వరకు షేర్ చేస్తే ఇంకా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా. ఇంకా ఉత్సాహంగా నైట్ ఎక్కడ స్టే చేస్తాం ఏందనేది కూడా చూద్దాం. 6 దాకా డ్రైవింగ్ చేస్తాం. ఆ తర్వాత అయితే లేదు, ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని దావా దగ్గర కానీ, లేదా ఇక పెట్రోల్ బంక్ అంటే ఇక పెట్రోల్ బంక్ కాకుండా మంచిగా పీస్ఫుల్ గా ప్లేస్ ఎక్కడైతే వంటలో, ఇప్పుడు మన పెట్రోల్ బంక్ లో పెట్టుకుంటే వంటలు వండుకోవడానికి ఉండదు. ఎందుకంటే గ్యాస్ కానీ, స్టవ్ కానీ, మంట వస్తువులు, అగ్గిపెట్టె, గిగ్గపెట్టె, గట్టాంటి ఇవన్నీ ఆడ చేయడం లాంటి పెట్రోల్ బంక్ దగ్గర చేయొద్దు. ఎందుకంటే పేలిపోతే బై మిస్టేక్ లా గట్టిన మంటలు అంటుకోవడం అదొకటి ఇదొకటి జరుగుతూ ఉంటది. కాబట్టి పెట్రోల్ బంక్ లో మనం వంటలు వండుకోవడానికి నడవదు. మంచి ప్లేస్, మంచి ఏరియా, పీస్ఫుల్ ఉండే ఏరియా, మంచిగా మనం స్టే చేసినా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండే దగ్గర అయితే ఆపుకొని మళ్ళీ వండుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ గా ఫ్రీ అయ్యేటట్టు అన్ని అనుకూలంగా చూసుకొని అయితే ఆపుకున్నాం. 11 స్టార్ట్ చేసేసరికి లేట్ అయినట్టే అయింది. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది. ఇది హైదరాబాద్ నుంచి
4వ టోల్ గేట్ టోల్ ప్లాజా. ఇడిపోతున్నారు. ఏం పేరు బ్రో? ఓకే, మీ పేరేనా? ఓకే ఓకే. మనదేనా కారు? ఇప్పుడు లడాక్ ఏపీ లేదు. ఇప్పుడు ఇక్కడ కనిపించే మొత్తం కొండలు గుట్టలు లెక్క కనిపించడం మొత్తం ఆదిలాబాద్ అడవులే. ఇప్పుడు ఇదంతా ఘాట్ సెక్షన్ అన్నట్టు, కొద్దిగా హైట్ ఉంటది ఇక్కడ ఆదిలాబాద్ ఫారెస్ట్ లా. ఇక్కడ కొద్దిగా లారీలు అనేవి ఎట్లుంటాయి అంటే కొద్దిగా వెయిట్ వెహికల్స్ కొద్దిగా స్లోగా ఎక్కుతా ఉంటాయి. చూస్తున్నారా ఇప్పుడు మనకు 4-5 లారీలు అయితే ఇప్పుడు ముందు పోయే కంటైనర్ కూడా లాంగ్ వెహికల్ కూడా చూడరు స్లోగా ఎక్కుతుంది. అంతే ఇక హెవీ వెహికల్స్ అనేవి స్లోగా ఎక్కుతాయి గడ్డల దగ్గర ఖచ్చితంగా. ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ మామ్డా టోల్ ప్లాజా. ఇది దగ్గర 5వ టోల్ గేటు. మనం దాంట్లో పైసలు లేనట్టున్నాయి. మనం అవుతున్నాయి. మనకు కూరగాయలు ఏడ దొరకాలను ఈ హైవేల మీద అయితే దొరకవు కూరగాయలు. కొద్దిగా ఏదన్నా ఒక ఊరు లెక్క ఏమన్నా ఒకటి వస్తేనే లెక్క మంచి సిటీ లెక్క వస్తే ఆనే తీసుకొని వెళ్ళిపోతేనే మంచిది. మనకి ఇంకా ఆదిలాబాద్ 29 కిలోమీటర్లు ఉంది. చూడు రాజస్థాన్ బండి పైన మొత్తం మసిగుడ్డలు అన్ని ఇటుకాడ నుంచి మొదలు పెడితే అటుకాడ దాకా మసిగుడ్డలు పెట్టిండు. అట్లా డిజైన్ అన్నట్టు మసిగుడ్డలు కాలేను కానీ అట్లా డిజైను. ఇక్కడ చూడు కింది నుంచి పై నుంచి మొదలు పెడితే కింది దాకా ఈ టైర్లు. ముందు చూడరు ఇంకా బండి ఎట్లుంటుందో ముందు పోయి చూపిస్తా. మనలో అంతా రాజస్థాన్ బండ్లు అయినా పంజాబ్ బండ్లు అయినా హర్యానా బండ్లు అయినా కూడా బాగుంటాయి అసలు. చూడు ముందట ఒక బకెట్ పెట్టిండు. పైన చూడు డిజైన్ మామూలుగా లేదు. పూలు చెట్లు అన్నట్టు మిసాలు బాగుంటాయి బండ్లు. వాళ్ళ అంతా లుక్ బాగుంటది. ఆదిలాబాద్ ఒక 22 కిలోమీటర్లే ఉంది. ఆదిలాబాద్ దాటినామంటే ఇక మహారాష్ట్రలోకి ఎంటర్ అయినట్టే. అక్కడి నుంచి ఎంత ఉండదు, ఒక 20 కిలోమీటర్లు ఉంటది అంతే. మొత్తానికి మనం ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ కు 45-44 కిలోమీటర్లే ఉంది అంతే. ఆదిలాబాద్ దాటినాం. ఇదే మనకు లాస్ట్ టోల్ గేట్ తెలంగాణకు, పిప్పర్వాడ టోల్ ప్లాజా. మనం 300 కిలోమీటర్లు కరెక్ట్ మనం కోంపెల్లిలా జీరో చేసిన కాంచి చూస్తే ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల వరకు వచ్చినాం. 300 కిలోమీటర్ల వరకు ఇప్పుడు ఇది 6వ టోల్ గేట్ అన్నట్టు. హైదరాబాద్ నుంచి దగ్గర 6 టోల్ గేట్లకు కలిపి ఒక్కొక్కటి 80-85 రూపాయల దాకా కట్ అవుతున్నట్టు. వీటికే 500 దాకా అయినట్టున్నాయి ఇప్పుడు టోల్ గేట్లకు. జర ఈ ఓన్ ప్లేట్ బండ్లకు ఫ్రీ పెడతాయి ఇప్పుడు టోల్ గేటు. ఎందుకంటే మన బండికి టోల్ గేట్ కట్టకుండా ఉండేటోళ్ళం. ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఇక దాటినట్టే, మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. Day 1 లో Part 1 వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. మిగతా వీడియో Part 2 లో చూద్దాం.